జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అంధులకు చేయూత అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. అమర సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని త్యాగరాజ మండపంలో అంధులకు సంబంధించి సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ అంధులైన వారు ప్రతిభ అంశంలో వారెవరికీ తీసిపోరని కొనియాడారు. అంధులకు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంధులు ఆలపించిన పలు గేయాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు, న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి, అమర సాంస్కృతిక సేవా సమితి ప్రతినిధి అమరావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ డాక్టర్ ఆశాలత హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఆశాలత, అమర సాంస్కృతిక సేవా సమితి ప్రతినిధి అమరావతిలో జోలాలి టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ అమర సాంస్కృతిక సేవా సమితి అంటే కళలు ఎప్పుడూ మరణించకూడదు అనే ఉద్దేశంతో, కానీ ఈ కళలు ఎలా బ్రతుకుతాయా అనే ఉద్దేశం. ఇక్కడ మామూలుగా నేర్చుకునే వాళ్ళు, పాడుకునే వాళ్ళు ఎన్నో అవకాశాలకు ఎదురు చూస్తూ ఉంటారు, కానీ అంధ కళాకారులకి ఎక్కడ దారి చూపరు. కాబట్టి ఈ సంస్థ పెట్టే ఉద్దేశం వారికి ఉపాధి కల్పిస్తూ, వారికి ట్రైనింగ్ ఇస్తూ, అనేక విధాలుగా స్టేజ్లు ఏర్పరుస్తూ, ప్రాంతము వాళ్లకు కచేరీలు ఇప్పిస్తూ వారి ఉపాధికి మార్గం వేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా స్కూల్ కట్టి వాళ్ళకి అనేక ట్రైనింగ్లు ఇస్తూ, వారు టీచర్స్ కావచ్చు, కళాకారులు కావచ్చు, ఏ వృత్తినైనా అవకాశం. సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని అవయవాల్లోకి కన్ను చాలా ఉత్తమమైనది. కంటి చూపు అనేది చాలా ఉత్తమమైనది. అటువంటి కంటి చూపు పోగొట్టుకున్న పిల్లలకి ఈరోజు ఈ అమర సాంస్కృతిక సేవా కార్యక్రమాలు సమితి తరపున చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలకి మనందరం కూడా మనం తోచినంత సహాయం చేసి వీరందరినీ కూడా ఈ పిల్లలకి, అంధ పిల్లలకి మనం చేయగలిగిన సహాయం చేస్తే చాలా గొప్ప కార్యక్రమం. అదే కాకుండా ఇది బ్లైండ్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెతుక్కుంటున్నాం. ఒక్కొక్క స్కూల్లో ఎక్కడెక్కడ బ్లైండ్నెస్ ఉంది, పిల్లలందరూ ఎక్కడెక్కడ బ్లైండ్నెస్ ఉందని వెతుక్కుంటున్నాం. కానీ బ్లైండ్నెస్ రాకముందు ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యమైన విషయం అని మెడికల్గా ఒక డాక్టర్గా, ఒక గైనకాలజిస్టులో, అందులో IVF స్పెషలిస్ట్గా రోజు నిత్యం గర్భిణీ స్త్రీలను పరీక్ష చేస్తున్నాం. కాబట్టి ప్రతి చోట ఇటువంటి బ్లైండ్నెస్ ఇప్పుడు ఎక్కువ అవుతుందంటే ఇది ఎక్కువ కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటారు. అంటే మేనరికంలో పిల్లల్ని చేసుకోవడం. మేనరికంలో చేసుకున్నప్పుడు ఈ కంటి చూపు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అదే కాకుండా గర్భిణీ స్త్రీలకు మైక్రోన్యూట్రియన్స్, విటమిన్ల లోపం వచ్చినప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేయగలిగినవి. సాధ్యమైనంత వరకు మనం కరెక్ట్ చేయగలిగిన నేత్రం దృష్టి బాగా ఉండేటట్టుగా కరెక్ట్ చేయగలిగినవన్నీ ప్రివెన్షన్ తీసుకుంటే ఆ తర్వాత వచ్చిన పిల్లల గురించి ఆలోచించాలి. వచ్చిన పిల్లలకి, బ్లైండ్నెస్ వచ్చిన పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు చాలా మందికి కంటి చూపు తెప్పిస్తున్నారు కార్నియల్ ఇంప్లాంట్స్ వల్ల. కార్నియల్ ఇంప్లాంట్స్ అంటే నేత్రదానం. మనం అందరం కూడా మనం చనిపోయినా మన చూపు ఇంకొకరికి దానం ఇచ్చి, మన చూపు ఇంకొకరికి కంటి చూపు ఇస్తుందంటే అది చాలా గొప్ప విషయం. సో అలాంటి మోటివేషన్ కావాలి ప్రతి ఒక్కరిలోనూ. ఆ మోటివేషన్ వచ్చి, నేత్రదానం మోటివేషన్ వచ్చి, ఈ బ్లైండ్ పిల్లలకు కూడా కార్నియల్ ఇంప్లాంట్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి సహకరిస్తే మన సమాజం ఎంతో బాగుపడుతుంది. ఇటువంటి వాటికి మనందరం కూడా చేయూతనివ్వాలి. ముందుగా అమర సాంస్కృతిక సేవా సమితి అన్నిటికీ తానే ఈ కార్యక్రమాన్ని మనందరికీ ఈరోజు అందిస్తున్న అమర గారికి, వారికి సహాయంగా ఉన్న కుమరన్ గారికి, అలాగే కార్తికేయన్, ఇంకా చాలా మంది లైక్ మైండెడ్ పీపుల్తో ఆవిడ చాలా రిస్క్ తీసుకొని, డాక్టర్ ఆశాలత గారు, డాక్టర్ వెంకటేశ్వర్ సార్, ఇటువంటి వారందరి సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అఫ్ కోర్స్ తక్కువ మందికే తెలిసినట్లుందమ్మా, కానీ చాలా చక్కటి ప్రోగ్రాం. అలాగే వేదిక మీద ఉన్న అనాథ అంధ కళాకారులు, ఆ పదం ఇట్స్ నాట్ అప్రాప్రియేట్ అమ్మా, కానీ మీరందరూ కూడా ఒక మంచి మానవత్వంతో నిన్న హృదయం, అదే మీ కళ్ళనుకుంటాను. మీ అందరి ముఖాల్లో కూడా ఎంతో సంతృప్తితో ఉన్న చిరునవ్వు ఉంది. అది మాలా ఎంతో మందిలో ఉందో నాకే తెలియదు, కానీ యూ పీపుల్ ఆర్ రియల్లీ లక్కీ. అండ్ మీ అందరి మధ్య మేము ఉండడం కూడా మా అదృష్టం అనుకుంటాం ఈరోజు. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. శశివర్ణం చతుర్భుజం